కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. రెండు సినిమా పరిశ్రమల మధ్య చిచ్చు రాజుకుంది, రెండు భాషల మధ్య చిచ్చు రాజుకుంది, ఇద్దరు మహానటుల మధ్య ఎవరు గొప్ప అనేటువంటి చర్చ రాజుకుంది. దీనికి అంతటికీ కారణం సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్. ఏకంగా తమిళ ఇండస్ట్రీ క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అని డిమాండ్ చేస్తారు. అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్నటువంటి సంభాషణలు వివాదాస్పదం అనేది సహజం అయిపోయింది. ఇప్పుడు ఏకంగా రెండు పరిశ్రమల మధ్య తెలుగు ఇండస్ట్రీ వర్సెస్ తమిళ ఇండస్ట్రీ అనేటువంటి చర్చ నడుస్తుంది. నడిగర సంఘం నుంచి అయితే డిమాండ్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి, క్షమాపణలు చెప్పాలి. అసలు ఏం జరిగింది ఆ ఈవెంట్లో? లేదండి, రాజేంద్ర ప్రసాద్ గారి గురించి తెలిసిందే, కొంచెం ఇమోషనల్ పర్సన్, ఏదేదో మాట్లాడుతుంటాడు, దానివల్ల ఏదో వివాదం చెలరేగినటువంటి మాట వాస్తవము. అయితే రెండు పరిశ్రమల మధ్య అగాధం, రెండు పరిశ్రమల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య అగాధం అనేంత స్థాయి అయితే కాదు. కానీ అంటే అదే ఇప్పుడు విశాల్ ఒక నటుడిగానే కాకుండా అక్కడ తమిళ సినిమా ఇండస్ట్రీ పెద్దగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఆయన యంగ్ యాక్టర్ అయినా కానీ ఆ చొరవ తీసుకుంటాడు. ఏకంగా ఆయన క్షమాపణ చెప్పండి నాజర్ గారు కూడా డిమాండ్ చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. అసలు ఏమన్నారు? ఎందుకు రాజేంద్ర ప్రసాద్ గారు కామెంట్ చేయాల్సి, ముఖ్యంగా ఎంజీఆర్ గారి మీద ఆయన చాలా పరుషంగా మాట్లాడారు అనేది విమర్శ. పరుషంగా మాట్లాడలేదు. మీరు ఉన్నారు కదా ఈవెంట్లో, ఉన్నారు కదా, మీరు ప్రత్యక్ష సాక్షి కాబట్టి మీరే ఫస్ట్ పర్సన్ రిపోర్ట్. అంటే పరుషంగా మాట్లాడటం కాదు. ఆయన్ని ఇప్పుడు కాంతారావు గారి పేరు మీద పెట్టినటువంటి అవార్డుని సురేష్ నాగబాల్ అని ఒక సీనియర్ మోస్ట్ ఆయన డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఆల్రౌండరు. ఆయన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ చేస్తుంటారు అనమాట. ఆ చేస్తున్న దాంట్లో భాగంగా కాంతారావు గారి అవార్డుని, ఈయనకి కాంతారావు గారి పేరున ఒక అవార్డు వ్యవస్థీకరించి ఆ అవార్డుని రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వటం, అది సందర్భం, అది కార్యక్రమం, అది ఈవెంట్ రవి మన ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. సినీ ప్రముఖులు చాలామంది వచ్చారు, ఆ సమక్షంలో జరిగింది. ఆ సభలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడమన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడితే ఏవో రకరకాల తన అనుభవాలు, తన ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ కాంతారావు గారి అవార్డు ఇవ్వటం అనేటిది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు నిజంగా ఒళ్ళు గగురు పొడిచింది. కాంతారావు గారు లాంటి ఒక వెటరన్ యాక్టర్ అవార్డు నాకు రావటం అనేటువంటిది చాలా గర్వం, చాలా ఆనందం. అదంతా చాలా బాగుంది, చాలా చక్కగా మాట్లాడుతాను. అయితే మరి ఎందుకు ఆ సందర్భ ప్రలాపన జరిగింది కొంచెం ఒకసారి ఇమోషనల్గా మాట్లాడుతున్నప్పుడు దీని పరిణామాలు ఎట్టుపోతాయి అనేటువంటి విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి మరి ఆయన కొంచెం టంగ్ స్లిప్ అవుతున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. అందులో భాగంగానే రాజేంద్ర ఒకప్పుడు ఎంజీఆర్కి కాంతారావు అంటే పోయాను 1కి 3 సార్లు 4 సార్లు దాన్ని నొక్కి మాట్లాడారు. ఎందుకంటే కాంతారావు గారు చేసినటువంటి జానపద చిత్రాలు, ఆయన అక్కడ జానపదాల్లో ఎంజీఆర్ పాపులర్, ఇక్కడ మనకు రామారావు గారు ఎట్లా జానపదాల్లో పాపులర్, ఆయన అక్కడ జానపదాల్లో పాపులరు. అక్కడ నడిగర తిలకం శివాజీ గణేషన్ గారు ఎట్లా సోషల్ వీటిల్లో ఎక్కువగా పాపులరు, ఇక్కడ మనకు అఖిల నాగేశ్వరరావు గారు అదనమాట. ఆ ప్యారల్ ట్రాక్స్ అనేవి నడుస్తుండేవి. ఆ ట్రాక్లో ఈయన చేసినటువంటి జానపదాలు చూసి ఈడొకటి బాబు అసలు ఇండియన్ సినిమా అనేది దోచేసుకెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు అని ఎంజీఆర్కి అని చెప్పాడండి. అది అంటే కాంతారావు గారి యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని చెప్పటం అనేటువంటిది గొప్ప విషయం. ఎవరైనా చెప్తారు, ఎందుకంటే కాంతారావు గారు ఆయన స్టైల్, ఆయన యాక్టింగ్, ఆయన జానర్ మూవీస్లో ఆయన టాప్ బెస్ట్ అని చెప్పి ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ఈ కంపారిజన్ కూడా తప్పలేదు. కాంతారావు గారు జానపదాలు చేసేవారు, అక్కడ ఈయన కూడా చేసేవారు, చాలా గొప్పగా ఉండేది ఆ పోటీ. కాంతారావు గారి జానపద విన్యాసాలు, ఆ జానపద చిత్రాలు చూసి ఎన్టీఆర్ గారు కూడా చాలా ముచ్చటపడేవారు, చాలా ప్రశంసించేవాళ్ళు. మంచి పోటీ ఇస్తున్నాడు నాకు అని ఇట్లాంటి సంభాషణ చేయొచ్చు. కానీ ఆయన అనేటువంటి మాట ఈయన వాడటం అనేటువంటిది కొంచెం నిజంగా ఇబ్బందికరమైన మాటే. ఎంజీఆర్ గారు సీనియర్ మోస్ట్ పర్సన్. మనం ఎంత గొప్పగా మన ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకుంటాం, అదే ఎన్టీ రామారావు గారే అన్నగారు అని పిలుచుకునేటువంటి వ్యక్తి ఆయన. ఎన్టీ రామారావు గారు ఎంజీఆర్ గారిని అన్నగారు అని పిలుస్తారు. అంత సీనియర్ మోస్ట్ పర్సన్ ఆయన. అలాంటిది ఆయన పోయి ఉన్నాడు అనేటువంటి మాట అంటూ కొంచెం ఇబ్బందికరమైన. ఏమన్నా కాంటెంపరీ ఏమైనా పరిచయాలు ఉన్నాయా? రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నా క్లోజ్ గా చూసారా? ఈయన కూడా నాకు తెలిసి 70s తర్వాత వచ్చిన ఆర్టిస్ట్ కదా, వీళ్ళు అంతకు ముందర నుంచి కూడా అప్పటికే పాపులర్ అయిపోయినటువంటి. అయ్యో, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఎక్కడ ఉంది? సంబంధం లేదు కదా. ఎందుకు అంత చొరవ తీసుకుని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది రాజేంద్ర? అదే ఈ విషయాన్ని, ఇది జానపద చిత్రాల్లో కాంతారావు గారి గొప్పని గురించి మాట్లాడేటప్పుడు ఒక రాంగ్ కంపారిజన్ చేశాడు ఆయన.
దాంతో తమిళ సంఘాలు నడిగర సంఘం రియాక్ట్ అవ్వటం, విశాలు నాజరు వీళ్ళందరూ మాట్లాడటం జరిగింది. మాట్లాడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పాల్సినటువంటి మ్యాటర్ నిజంగా కూడా. యాక్చువల్గా ఎంజీఆర్ గారు ఈయన చూసే అనేటువంటిది కరెక్ట్ కాదు. అది ఇద్దరి వ్యక్తిత్వాన్ని కూడాను తక్కువ చేసినట్లే. కాంతారావు గారు గొప్ప నటులు, ఆయన పోయి ఎంజీఆర్ గారిని గౌరవంగా మాట్లాడుకునేటువంటి వాళ్ళు తప్ప ఆయనకంటే సీనియర్ ఈయన. అవును, వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గారు కానీ, మన కిరణ్ నాగేశ్వరరావు గారు కానీ, కాంతారావు గారు, వీళ్ళందరూ ఆయన చాలా గౌరవించేటువంటి వాళ్ళు. అలాంటి దీన్ని చూసాను చెప్పడం ఏ ఆధారంగా చెప్పాడు ఈయన? ఏ ఆధారంగా ఇది చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు అసలు క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారా? రాజేంద్ర ప్రసాద్ గారు రియాక్ట్ అవుతారా? ఆ తప్పు రిలీజ్ అయితే వెంటనే చెప్పేస్తాడు, తన మనసులో పెట్టుకోండి. తను ఒక ఫ్లోలో మాట్లాడాడు, ఉద్దేశపూర్వకంగా ఎంజీఆర్ని తక్కువ చేయాలనేటువంటిది ఆయన ఉద్దేశం కాదు. ఆ సందర్భంలో అయ్యింది గొప్పని చెప్పడం కోసం అని చెప్పేసి జారినటువంటి ఒక మాట. ఆ జారుడు అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది ఈ మధ్యకాలంలో. కొంచెం ఇమోషనల్ అవుతున్నాడు తను. కానీ ఒకటి, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఈ డిస్కషన్ వచ్చినప్పుడు, ముఖ్యంగా కాంతారావు గారి టాపిక్ వచ్చినప్పుడు తొక్కేశారని ఒకళ్ళు అంటారు, ఆయనకి రావాల్సిన ప్రాధాన్యం రాలేదంటారు, ఆయనకి ఇవ్వాల్సిన క్యారెక్టర్స్ ఇవ్వలేదంటారు. ఈ చర్చలు చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అసలు వాళ్ళ మధ్య మీరు ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నారు కాబట్టి ఆ పరిచయాలు అవన్నీ మీకు తెలిసి ఉంటాయి కాబట్టి, ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళతో, దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళతో క్లోజ్గా ఉన్నారు కాబట్టి నిజంగా వాళ్ళ మధ్య ఈ అరమరికలు, ఒకరినొకరు తొక్కేసుకోవడాలు, తోసేసుకోవడాలు, పడేసుకోవడాలు ఏమైనా ఉన్నాయా? ఎట్టి పరిస్థితుల్లో లేవు. అదన్నీ కల్పించినటువంటి ఇదే ఊహాగానాలు, పుకార్లే తప్ప కాంతారావు గారు ఒక స్థాయిలో ఒక అద్భుతమైన వెలుగారు. ఆయన ఓ తొక్కేస్తే వెలిగే వాళ్ళ జానపద చిత్రాల్లో కానీ, సోషల్ చిత్రాల్లో కానీ ఆయన చేసినటువంటి క్యారెక్టర్స్, ఆయన చేసినటువంటిది అయితే ఒక్కొక్కళ్ళ బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి వచ్చిన ఇమేజ్ ఒకలాగా ఉంటుంది. ఆయన ఎర్లీ స్టేజ్లోనే నారదుడు వేషాలు వేశారు. నారదుడు వేషాలు ఎందుకు వేశారంటే, నువ్వు తొక్కితే నారదుడు వేషాలు వేశారా? నారదుడు వేషం వేయటం ద్వారా ఏమవుతుంది? నాగేశ్వరరావు గారు కూడా వేశారు నారదుడు వేషం భూ కైలాస్లో. కానీ ఒక్కొక్కళ్ళ బాడీ లాంగ్వేజ్, ఒక్కొక్కరికి వచ్చినటువంటి ఇమేజ్ అనేటువంటిది కొంతకాలం కొనసాగుతుంది. ఈయన ఎర్లీగా క్యారెక్టర్స్ వైపు షిఫ్ట్ అయ్యారు. అలాగే సినిమాలు తీసి కొంత దెబ్బతిన్నారు ఆయన ఫైనాన్షియల్గా. సొంత సినిమాలు ప్రొడ్యూస్ అలాంటి సొంత సినిమాలు తీసి కొంత ఫైనాన్షియల్గా దెబ్బతిన్నారు. అలాంటి పరిణామాల వల్ల కానీ ఎవరు తొక్కేస్తారండి? ఎన్ని క్యారెక్టర్స్ వాళ్ళిద్దరు ప్యారల్గా చేశారు, రామారావు గారు, కాంతారావు గారు, నాగేశ్వరరావు గారు. ఎన్ని సినిమాలు, ఎన్ని కాంబినేషన్స్ వాళ్ళే. ఒకళ్ళు తొక్కేసుకుంటే ఒకళ్ళు వచ్చేసేది. తొక్కేసుకుంటే అసలు ఈయన జోనరే వేరు కదా. ఈయన జోనర్లో ఒక శిఖరాయమానంగా వెళ్ళిపోయారు ఈయన కాంతారావు గారు. కత్తి కాంతారావు అంటే అసలు ఆ రోజుల్లో ఆ సినిమాలు వాటి తాలూకు ఇదే వేరు. ఆ ఎరా నడిచినంతకాలం నడిచింది. బి విఠలాచార్య గారి కాంబినేషన్లో ఆ ఎరా నడిచినంతకాలం నడిచింది. అలా అంతే తప్ప ఎవరిని ఎవరు తొక్కారండి, టాలెంట్ ఉండని ఎవరు తొక్కారు? ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి వాగుళ్ళు తప్పితే కరెక్ట్ కానే కాదు. అది అలాంటి భ్రమలు కల్పిస్తున్నారు. అలాంటివి చేసేసి వాళ్ళు నీటి తొక్కేవారు. ఒకప్పుడు హర్నాథ్ని తొక్కేశారంట. హర్నాథ్ రాకుండా హర్నాథ్కి తాగుడు అలవాటు. హర్నాథ్ని తీసుకొచ్చిందే రామారావు గారు. ఫస్ట్ పిక్చర్ ఆయన తీసుకొచ్చి అసలు ముద్దులకే పిల్లాడిలాగున్నాడు, ఎంత బాగున్నాడు అని అందరూ మెటికలు ఇరుచుకున్నారు హర్నాథ్ని చూసి. ఎవరు ఇలా పతనమయ్యారు, ఎవరైనా రైజుకి వస్తారు, ఎవరు అదృష్టం ఏంటి, ఎవరు అవకాశాలు ఏంటి, అవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఇలాంటివి మాట్లాడతారు. ఇప్పుడు మొత్తానికి అయితే రాజేంద్ర ప్రసాద్ గారు అన్న ఒక మాట, రెండు ఇండస్ట్రీల మధ్య చర్చ అంటున్నారు. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఇన్వాల్వ్ అవుతారా, లేదా రాజేంద్ర ప్రసాద్ గారు రియాక్ట్ అవుతారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రాజేంద్ర ప్రసాద్ గారు రియాక్ట్ అవుతారు. ఆయన చాలా ఇదిలో చెప్పినప్పటికీ కూడా తను రిలీజ్ అయితే వెంటనే సారీ చెప్పేటువంటి క్యారెక్టర్. అంత ముండికి పోయి నేను అన్నది వాదించే మనిషి ఏం కాదు. ఆయన చిన్న సారీ చెప్పేస్తే పని అయిపోయింది అంతే. వాళ్ళు కూడా చల్లబడతారు. అంత సీరియస్ మ్యాటర్ కూడా కాదు. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తమిళనాడులో ఒక శిఖరాయమైనటువంటి నటుడు ఎంజీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక వివాదాస్పద అంశంగా మారిన అవి ఉత్సాహంలో మాట్లాడినటువంటి మాటల్లో చిన్న మాట జారడం తప్పితే ఉద్దేశపూరితమైనటువంటి నింద కాదు, విమర్శ కాదు అని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి. అలానే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వెంటనే రిలీజ్ అయితే ఆయన క్షమాపణ చెప్పడానికి ఏమాత్రం ఆలోచించరని అంటారు. ఇది రెండు ఇండస్ట్రీల మధ్య సమస్య ఎట్టి పరిస్థితిలో కాబోదని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.